హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఏపీఎన్టీఎస్ ఇంటర్మీడియట్ 2025 సంబంధించి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఓన్లీ జస్ట్ పాస్ మార్క్స్ కోసం చాలామంది అడుగుతూ ఉన్నారు. మాకు భయం వేస్తుంది 2B అంటే కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పండి, అవే చేసుకుని వెళ్తాం, మాకు జస్ట్ పాస్ అయితే చాలు అని చెప్పేసి చాలామంది అడగడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ కోసం ఈ యొక్క వీడియో చేస్తున్నాను. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి, నాకు కూడా మరింత మోటివేషన్గా అయితే ఉంటుంది నెక్స్ట్ వీడియోస్ చేయాలనుకుంటే. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేసి ఒక ఛానల్ ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం కావచ్చు, ఎంసెట్ మనకి అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. అలాగే మీరు డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. వాట్సాప్ గ్రూప్లో ప్రతి ఒక్కరు అయితే ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. అందులో మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, గన్ షాట్ క్వశ్చన్స్ కావచ్చు, అన్నీ కూడా అందులో మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు అందులో జాయిన్ అవ్వండి. ఎంసెట్కి సంబంధించి కూడా అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అన్నీ అందులో పీడిఎఫ్స్ అన్ని సెండ్ చేస్తాను అనమాట. ఈ వీడియోలో చూసుకున్నట్లయితే మ్యాథ్స్ 2B నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చెప్తానండి. గన్ షాట్ క్వశ్చన్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాస్ అవ్వాలనుకుంటే ప్రతి ఒక్కరు కూడా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే చేయండి. ఆ తర్వాత షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే మీరైతే ప్రాక్టీస్ చేయండి. ఈ రెండే మీరు ప్రాక్టీస్ చేస్తే 40+ ఈజీగా మీకైతే వస్తాయి. పేపర్ కొంచెం ఈజీగా వస్తే 50 కూడా వస్తాయండి. ప్రతి ఒక్కరు కూడా గమనించి ఇలా మీరైతే ప్లాన్ చేసుకొని ఈ విధంగా చదవండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే లిస్ట్ అయితే చెప్తాను, అవే మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మీరైతే 40 to 50 అయితే తెచ్చుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ చాప్టర్ వైజ్ చెప్తాను, మీరైతే చెక్ చేయండి, ఒకసారి నోట్ చేసి పెట్టుకోండి. అంటే సర్కిల్ నుంచి చూసుకున్నట్లయితే 7+7 అంటే మనకి టోటల్గా 14 మార్క్స్ అయితే వస్తాయన్నమాట. ఇందులో నుంచి మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 1, 2, 3, 4, 5 అయితే మీరైతే ప్రాక్టీస్ చేయండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి చేయండి, మిగతా చేయొద్దని నేను అనట్లేదు. టిక్ చేసిన తర్వాత మిగతా క్వశ్చన్స్ అనేవి మీరైతే ప్రాక్టీస్ చేయండి. టోటల్గా ఇచ్చిందే చాప్టర్కి వచ్చి ఒక 10 to 15 క్వశ్చన్స్ ఇస్తున్నాను. కాబట్టి మీకు ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేసుకుంటే టోటల్గా మీకు 14 మార్క్స్ అయితే వస్తాయండి. చేసేది 11 క్వశ్చన్స్, అందులో మీకు 14 మార్క్స్ ఇక్కడే వస్తున్నాయండి. నెక్స్ట్ వచ్చేసి పారాబోలా నుంచి చూసుకున్నట్లయితే అండ్ 7 మార్క్స్ క్వశ్చన్ అంటే 7 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. 1 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అనమాట. ఇందులో మీకు ఇచ్చింది 8 క్వశ్చన్స్ అండి. 8 క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ 1, 3, 5, 6 అయితే ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత మిగతా క్వశ్చన్స్ అన్నీ కూడా మీరైతే ప్రాక్టీస్ చేసుకుంటే 7 మార్క్స్ ఈజీగా వస్తాయన్నమాట. నెక్స్ట్ చాప్టర్ చూసుకున్నట్లయితే ఇండిఫైనైట్ ఇంటిగ్రేషన్ నుంచి మనకి 7+7 అండి. మనకి టోటల్గా 14 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే వస్తాయన్నమాట. దీని నుంచి కూడా ఎక్కువ వెయిటేజ్ ఉంది కాబట్టి ఇది కూడా మీరైతే ప్రాక్టీస్ చేయండి ఎక్కువ. ఫస్ట్, సెకండ్, థర్డ్, 4 అండ్ 9, 10, 11, 12, 13 మీరైతే ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత మిగతా క్వశ్చన్స్ అన్నీ కూడా వన్స్ ఒకసారి మీరైతే ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 15, 16, 17 కూడా చేయండి. నెక్స్ట్ వచ్చేసి డిఫైనైట్ ఇంటిగ్రేషన్ నుంచి చూసుకున్నట్లయితే డిఫైనైట్ ఇంటిగ్రేషన్ నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. 7 మార్క్స్ అనమాట. ఇవే మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే వీటిలో నుంచి మీకైతే ఎక్కువ అడగడం జరుగుతుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనకి ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్, ఫోర్త్ క్వశ్చన్, 7th క్వశ్చన్ మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ చాప్టర్ చూసుకున్నట్లయితే డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుంచి ఒక 7 మార్క్స్ అనమాట. 1 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. ఇందులో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్ 1, 2, 3, 5, 9 మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత మిగతా క్వశ్చన్స్ అన్నీ కూడా వన్స్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. 10, 9, 10, 11 కూడా చేయండి. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి దీంతో మనకి లాంగ్స్ అయితే కంప్లీట్ అయితే అవ్వడం జరిగింది. ఇప్పుడు షార్ట్స్ అయితే చూద్దామండి. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఇందులో మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో మనకి 4 మార్క్స్ అండి. 4 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. 1 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అయితే వస్తుంది. ఇందులో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 1, 2, 3, 4, 5 మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత మిగతా క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ నుంచి 1 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. 4 మార్క్స్ అయితే వస్తాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 1, 3, 5, 6, 8, 9 మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేసుకోండి. నెక్స్ట్ 11, 12 కూడా వన్స్ ఒకసారి మీరైతే ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఎలిప్స్ నుంచి మనకి 2 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుందండి. 4+4 మనకి 8 మార్క్స్ అనమాట. 2 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఇందులో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 1, 2, 3 మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత 7th క్వశ్చన్, 8th క్వశ్చన్ మీరైతే చేయండి.
దీంతో మనకి ఒక చాప్టర్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి హైపర్బోలా నుంచి 1 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ 4 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఇందులో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 1, 3, 4, 5, 6 అయితే ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత మిగతా క్వశ్చన్స్ అన్నీ కూడా వన్స్ ఒకసారి మీరు చెక్ చేయండి. 9th క్వశ్చన్ కూడా చేయండి. నెక్స్ట్ వచ్చేసి డిఫైనైట్ ఇంటిగ్రల్స్ నుంచి చూసినట్లయితే ఇందులో మనకి 1 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ 4 మార్క్స్ అనమాట. 1 షార్ట్ ఆన్సర్. ఇందులో మనకి ఇవన్నీ కూడా మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఉందే 9 క్వశ్చన్స్ కాబట్టి అందులో 1, 3, 5, 9 అయితే ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత మిగతా క్వశ్చన్స్ అన్నీ కూడా మీరైతే ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండి. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి మనకి 1 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ 4 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 1, 3, 5, 8, 10, 12 మీరైతే ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత మిగతా క్వశ్చన్స్ అన్నీ కూడా వన్స్ ఒకసారి చెక్ చేయండి. దీంతో మనకి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్స్ అలానే మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది ఈ యొక్క వీడియోలో. ఈ వరకే చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పాస్ అవ్వాలనుకుంటే ఓన్లీ లాంగ్స్ షార్ట్స్ అయితే చేసుకోండి. ఇవి చేయడం వల్ల మీకు 40-50 మార్క్స్ అయితే ఈజీగా వస్తాయండి. 40-50 మార్క్స్ అయితే ఈజీగా వస్తాయి. ఇది సరిపోతుంది అనుకుంటే ఈ లిస్ట్ వరకు చేయండి. లేదు ఇంకా మంచి స్కోరింగ్ కావాలనుకుంటే నేను అంతకుముందు వీడియోలో మీకు 2 మార్క్స్ మీకు లిస్ట్ అయితే ఇచ్చాను కదా, దాంతోపాటు వాట్సాప్ గ్రూప్లో కొన్ని మోడల్ పేపర్స్ సెండ్ చేశాను. అండ్ 2Aకి సంబంధించి 20-30 పేపర్స్ కావచ్చు, 2Bకి సంబంధించి ఒక 30 మోడల్ పేపర్స్ దాకా సెండ్ చేశాను. అన్నీ కలుపుకొని అవన్నీ ప్రాక్టీస్ చేసుకుంటే మీరు మంచి స్కోరింగ్ అయితే చేయొచ్చు. 75కి 75 పక్కా వస్తాయి. లేదు మాకు పాస్ చాలనుకుంటే ఈ క్వశ్చన్స్ అయితే చేసుకోండి. వీటిలో నుంచి మీకు 40-50 అయితే ఈజీగా వస్తాయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో కింద మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్లో జాయిన్ అయ్యి వస్తున్న అప్డేట్స్ అన్నీ కూడా ఫాలో అవుతూ ఉండండి. ఎంసెట్కి సంబంధించి అందులో మీకైతే అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.